కాంగ్రెస్కు జీరో భవిష్యత్తు కొడాలి నాని. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కుటుంబ కలహాలుంటే వాటిని వ్యక్తిగతంగా చర్చించుకోవాలి. రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పోరాడటం సరికాదు అని అన్నారు. ఆమె తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి కూతురు అని చెప్పుకుని కొందరు నికృష్టమైన వ్యక్తుల మద్దతుతో అక్కడ పార్టీ పెట్టి తన పరువు పోగొట్టుకుంది. ఇప్పుడు ఏపీకి వచ్చి అదే తప్పు చేస్తోంది అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విభజించి ఇక్కడి ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ను ఏపీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారు కాంగ్రెస్ను ఎప్పటికీ క్షమించరు. గత ఎన్నికల లెక్కల ప్రకారం ఏపీలో కాంగ్రెస్కు 0.50% కంటే తక్కువ ఓటు బ్యాంకు మాత్రమే ఉంది. రాబోయే ఎన్నికల్లో అది పూర్తిగా నిలదొక్కుతుంది అని ధీమాను వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయి ఏపీ సమస్యలను పరిష్కరిస్తారని షర్మిల కలలు కంటున్నారు. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లు గెలుస్తుందని సర్వేల నివేదికలు చెబుతున్నాయి అని గుర్తు చేశారు. షర్మిల పాదయాత్ర చేసిన 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాలేదని, 2019 ఎన్నికల్లో ఆమె ఎక్కడా ప్రచారం చేయలేదని గుర్తు చేశారు.